ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, కర్మల గృహగతి గురించి చెప్తున్నారనమాట. మనం ఎలా కర్మలు చేస్తే పాపఖాత ఏ విధంగా తయారవుతుంది అని చెప్తున్నారు. ఎవరిని తోడు పెట్టుకుంటే ఎక్కువ సఫలత ఉంటుంది, ఎవరిని తోడు పెట్టుకుంటే తుఫాన్లు, డేలా అయిపోవడం, వాటమి, ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకున్నాము. గడ్డి పరకను తమ తోడుగా భావిస్తున్న కారణంగా మాటికి తుఫానులలో చెల్లిస్తూ ఉంటారు, మరి పడిపోతూ ఉంటారు, మరి బాబా తోడుని దూరంగా అనుభవం చేసుకుంటారు. బాబా తోడును విడిచిపెట్టి చేస్తే, అలాగే ఏదో ఒక వ్యక్తి యొక్క తోడు లేదా ఏ ఒక సాధనాల ఆధారంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉంటే లేదా అలా ఉంటే పురుషార్థం చేస్తాం, ఇది లభిస్తే పురుషార్థం చేస్తాం, ఇలా సాధనాల రూపకర్ర ఆధారంగా నడుస్తూ ఉంటారు. అవినాశి బాబా యొక్క ఆధారాన్ని తీసుకోకుండా అనేక అల్పకాలిక ఆధారాలను ఆధారంగా తీసుకుంటున్నారు. ఒక బాబాని ఆధారంగా తీసుకోండి, ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తారు పరమాత్మ మనకి. ఆ ఆధారాలు వినాశి మరియు పరివర్తనశాలి. వాటిని ఆధారంగా చేసుకుంటున్న కారణంగా స్వయం కూడా సర్వప్రాప్తుల యొక్క అనుభవాన్ని వినాశి సమయమే అనుభవం చేసుకుంటున్నారు. మరి స్థితి కూడా ఏకరసంగా ఉండదు, మాటికి పరివర్తన అవుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే చాలా సంతోషంలో ఆనందంలో ఉంటారు, ఇప్పుడిప్పుడే వాడిపోయిన వారుగా ఉదాసీనంగా మరియు నీరసంగా అయిపోతారు వ్యక్తులను తోడు పెట్టుకోవడం వలన. కారణం ఏమిటి? ఆధారమే అటువంటిది. కొంతమంది పిల్లలు చాలా ఉల్లాసంతో, ఉత్సాహంతో, ధైర్యంతో మరియు బాబా సహయోగంతో చాలా ముందుకు వెళ్తూ గమ్యం వారికి చేరుకుంటున్నారు. కానీ 63 జన్మల కర్మల ఖాతా ఎక్కడే పూర్తి అవ్వాలి కనుక స్వయం యొక్క పాత స్వభావ సంస్కారాలు ప్రత్యక్షం అవ్వవలసిందే. సదాకాలికంగా సమాప్త అవుతున్నాయి కనుక అన్ని ప్రత్యక్షం అవుతాయి. కానీ ఈ కర్మల గుహగతి తెలియని కారణంగా చివరి వారికి ఇలానే నడుస్తుందా అని భయపడిపోతున్నారు. కర్మల గుహగతి తెలియని కారణంగా ఇప్పటి వారికి ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ వ్యర్థ సంకల్పాల అలజడి కారణంగా ప్రేమ ఉంచుకోలేకపోతున్నారు. ఆ ఆలోచించటంలోనే సమయం వ్యర్థం చేసుకుంటున్నారు. మరియు కోట్లలో కొద్దిమంది తుఫానులను కూడా డ్రామా యొక్క కానుకగా భావించి స్వభావ సంస్కారాల గొడవలను ముందుకు వెళ్ళే ఆధారంగా భావించి మాయను పరిశీలిస్తూ దాటుతూ బాబాని సాతిగా చేసుకుని సాక్షి అయి ప్రతి పాత్రను చూస్తూ సదా హర్షితంగా నడుస్తూ ఉంటారు. ఇప్పుడు చేరుకుంటామని నిత్యం సదా ఉంటుంది. ఇన్ని రకాలైన లీలను పిల్లల్లో బాబా చూస్తున్నారు. అంటే మధ్యని బాబా ఆధారం లేకుండా వేరే వారి ఆధారం తీసుకుంటే ఎలా కర్మల ఖాతా తయారవుతుంది, డైరెక్ట్గా బాబానే ఆధారంగా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కర్మల గుహగతి గురించి చెప్తున్నారు బాబా ఈ మురళిలో. చాలా ఆలోచించవలసిన విషయాలు ఇవన్నీ కూడా. ధైర్యం ఉండాలి. బాబాను తోడు పెట్టుకోవాలంటే ఏంటి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే బాబా సహయోగం అనేది మనకి లభిస్తుంది.